ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు పట్టు సాధించింది. పటిష్టమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ను మొదటి ఇన్నింగ్స్లో చిత్తు చేసిన భారత బౌలర్లు జట్టుకు 126 పరుగుల ఆధిక్యాన్ని సాధించి పెట్టారు. ఎంతో ఉత్సాహంగా మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు భారత బౌలర్ల ధాటికి ఎక్కువసేపు నిలవలేకపోయారు. 319 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఇక భారత రెండవ ఇన్నింగ్స్లో జైస్వాల్ మరోసారి బజ్వాల్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఇంగ్లాండ్కు రుచి చూపించి సెంచరీతో సింహనాదం చేయగా అతడి బ్యాటింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ కోచ్ మెక్కల్లం కూడా పరవశించిపోయాడు. జైస్వాల్ రిటైర్ హర్ట్ అయ్యి వెళ్లిపోతుంటే మెక్కల్లం లేచి మరీ చప్పట్లు కొట్టి అతన్ని అభినందించాడు. జైస్వాల్ బ్యాటింగ్ చూస్తుంటే ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు అవసరమైన ఎడమ చేతి వాటం దూకుడు ఆట ఆడే ఓపెనర్ ఇప్పుడు దొరికాడు అని అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే జైస్వాల్ బ్యాటింగ్ చూస్తుంటే సెహ్వాగ్ లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేస్తున్నట్లు చాలా మంది భావించారు. జైస్వాల్ సూపర్ హిట్టింగ్ నచ్చి లెఫ్ట్ హ్యాండ్ సెహ్వాగ్ ని చూస్తున్నట్లు మీరు గనక భావిస్తే వీడియోను లైక్ చేయండి. పాటీదార్ ఒత్తిడి కారణంగా ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు అని అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మూడవ రోజు హైలైట్స్ విషయానికొస్తే 2 వికెట్ల నష్టానికి 207 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలో కొద్దిసేపు తడబడింది. భారత ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ను కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. ఇదే క్రమంలో ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ జో రూట్ ను మొదట బుమ్రా బౌల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్స్టోతో పాటు భారీ శతకం సాధించిన బెన్ డకెట్ ను కూడా కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేసి 2 వికెట్లు రాబట్టాడు. ఫలితంగా బెన్ డకెట్ 152 బంతుల్లో 153 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో దొరికిపోయాడు. ఇక అక్కడితో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ప్రాణం పోయినట్లు అయింది. మిగిలిన బ్యాట్స్మెన్లలో బెన్ స్టోక్స్ కొద్దిగా ప్రతిఘటించాడు. అతడు ఒక్కడు మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ అంతగా రాణించలేకపోయారు. భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ సరైన సమయంలో పుంజుకుని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా జడేజా కూడా జూలు విదిల్చడంతో లంచ్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఓవర్ నైట్ స్కోరుకు మరో 112 పరుగులు జోడించి 319 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడు 89 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేసి కాస్త పర్వాలేదు అనిపించాడు. భారత బౌలర్లో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, అశ్విన్ మాత్రం చెరొక వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ లో 126 పరుగుల ఆధిక్యత సాధించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లో కాస్త తడబడ్డాడు. ఇంగ్లాండ్ పార్ట్ టైం బౌలర్ జో రూట్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి భారత జట్టు స్కోరు కేవలం 30 పరుగులు మాత్రమే. రోహిత్ శర్మ అవుట్ అయినా కూడా మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం ఏకాగ్రతతో ఆడి శుభ్మన్ గిల్ తో కలిసి భారత్ జట్టు స్కోరును పెంచుతూ ఇంగ్లాండ్ జట్టుపై ఆధిక్యాన్ని కూడా అమాంతం పెంచేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి నానా ప్రయత్నాలు చేసినప్పటికీ యశస్వి జైస్వాల్ మాత్రం ఎక్కడా తడబడకుండా, భయపడకుండా బజ్బాల్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి ఇంగ్లాండ్ జట్టును బెంబేలెత్తించాడు. ఇంగ్లాండ్ జట్టుకు అచ్చొచ్చిన బజ్బాల్ విధానాన్ని తాను అమలు చేస్తూ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లపై రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో చెలరేగిపోయిన జైస్వాల్ చూస్తుండగానే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ భారత్ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. మరోపక్క శుభ్మన్ గిల్ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ ను బ్యాలెన్స్ చేశాడు. మెల్లిగా వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 100 పైచిలకు భాగస్వామ్యం నిర్మించి ఇంగ్లాండ్ జట్టు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అయితే సెంచరీ పూర్తయ్యాక గాయం కారణంగా జైస్వాల్ 104 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా అవుట్ అయ్యాడు. సెంచరీ చేశాక డేవిడ్ వార్నర్ లాగా గాల్లోకి ఎగరడం వల్లే వెన్నుగాయం అయినట్లు తెలుస్తోంది. ఆ పొరపాటు జైస్వాల్ చేయకపోయింటే మరికొంతసేపు బ్యాటింగ్ చేసేవాడు. ఇక మరో బ్యాట్స్మన్ గిల్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే రజత్ పాటీదార్ మాత్రం మరోసారి డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ ఒక అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 3 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోవడమే కాకుండా అత్యధిక స్ట్రైక్ రేటుతో పాటు అత్యధిక యావరేజ్ తో మొదటి 3 సెంచరీలు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక మూడవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 322 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 65 పరుగులతో గిల్, 3 పరుగులతో కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు.